వీడియోస్ పర్ఫెక్ట్‌గా చేయండి. మంచి క్వాలిటీతో చేయండి. మంచి అప్‌లోడ్ చేయండి. ఓకే. హాయ్ హలో అందరికి. నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా ఒక్క వీడియోతో నా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదెలా అంటే ఒక్క వీడియో ద్వారానే నాకు 500+ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ప్లస్ దగ్గర దగ్గర 5000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయండి. యాక్చువల్‌గా మనకి 3000 వాచ్ అవర్స్ 90 డేస్‌లో కంప్లీట్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్‌లో కంప్లీట్ అవ్వాలి. అయితే నాది బిలో 90 డేసే కాబట్టి 3000 వాచ్ అవర్స్ వరకు కంప్లీట్ అయిపోతాయి. అయినప్పటికీ నాది 5000 వాచ్ అవర్స్ అనే వచ్చినాయి. ఒక్క వీడియోని. వ్యూస్ కూడా బాగానే వచ్చాయండి. అది దగ్గర దగ్గర 2.5 లాక్స్ వ్యూస్ ఉంది ఒక వీడియోని. దాని ద్వారా నేను మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నాను. ఓకే. మానిటైజేషన్ చేయడానికి ముందు అప్లై చేసుకోవడానికి ముందు నా వీడియోస్ ఒకసారి అనలైజ్ చేసుకున్నాను. ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా? ఓకేనా? ఏమైనా కాపీరైట్స్ వీడియోస్ ఉన్నాయా? అలాంటి వీడియోస్ అన్ని ఏమైనా చెక్ చేసుకొని అలాంటివి నాకేమైనా నా వీడియోల మీద నాకు డౌట్ ఉంటే మానిటైజేషన్ ఆగిపోతుందేమో అనే ఉద్దేశంతో అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని ఏది ఉంచాలి, ఏది ఉంచకూడదు అని చూసుకున్న తర్వాతనే మానిటైజేషన్‌కి అప్లై చేశాను. మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత నా ప్రాసెస్ వన్ బై వన్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాసెస్ అని అయిపోయిందండి. ఆల్రెడీ నేను దీనికి అంతకుముందు వీడియో కూడా ఒకటి చేశాను. ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అదే. ఏంటంటే ఆ వీడియో చేశాను. అంటే మీరు కొందరు కామెంట్ చేశారండి. కొత్త యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి మానిటైజేషన్ కావాలేదేమో. దగ్గర దగ్గర వాళ్ళది కూడా చూసి ఆ కామెంట్ పెట్టే వాళ్ళ ఛానల్ కూడా నేను ఒకసారి వెరిఫై చేశా. దాంట్లో వాళ్ళకి దగ్గర దగ్గర 3.5 అండ్ 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ కాలేదు. వాళ్ళ డౌట్ ఏంటంటే నాది బిలో 1000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీది మానిటైజేషన్ ఎలా అయింది అన్న డౌట్ అని రైస్ చేశారు. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అదేవిధంగా కొత్త ఛానల్స్ పెట్టేవాళ్ళు డిమోటివేట్ కాకుండా వ్యూస్ రావట్లేదు, నాది మానిటైజేషన్ అవుతుందో లేదో, చాలా మంది దగ్గర 10,000 సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు మానిటైజేషన్ కాలేదంట కదా, ఇప్పుడు నాకు పాసిబుల్ అవుతుందా అని చెప్పి డిమోటివేట్ అయిపోయి అక్కడ ఏ వీడియోస్ ఆపేసి అక్కడ ఫోన్లు అని వదిలేస్తుంటారు. ఒకసారి మనం డిసైడ్ అయిన తర్వాత ఛానల్ పెట్టేసి వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు దాని మీద కొత్తగా ప్రత్యేకించి డే మొత్తం టైం కేటాయించాల్సిన లేదు. కొంత టైం కేటాయించండి చాలు. వీడియోస్ పర్ఫెక్ట్ గా చేయండి, మంచి క్వాలిటీతో చేయండి, మంచి అప్లోడ్ చేయండి. ఓకేనా? లేదు మీ దగ్గర ఏ మొబైల్ ఉన్న మొబైల్తోనే అప్లోడ్ చేయాలండి. యాక్చువల్గా మొబైల్తోనే పాసిబుల్, ఈజీ అవుతుంది. మన కెమెరాలు పెద్ద పెద్ద ఇప్పుడే డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకొని షూట్ చేసేసి కెమెరా మ్యాన్ పెట్టుకోలేం కదా. సో స్టార్టింగ్ లో యూట్యూబ్ కొద్ది ప్రాబ్లం అదే. సో దానికోసం అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నాదైతే ఒక వీడియో ద్వారానే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది. నేను ఆఫ్ మానిటైజేషన్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా అప్రూవ్ అయిపోయింది. తర్వాత యూట్యూబ్ పార్ట్నర్ అవన్నీ మనకు మెసేజ్ కూడా వచ్చింది. దాని తర్వాత యూఎస్ ట్యాక్స్ ఫామ్ కూడా సబ్మిట్ చేశాను. రీసెంట్ గా నాకు అప్రూవల్ అనేది వచ్చేసిందండి. తర్వాత మనకు అక్కడ యూట్యూబ్ నుంచి మనీ రావాలి. మనీ రావాలంటే ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయిపోయింది కదా, నాకు మనీ వచ్చేసారంటే రాదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే మనకు 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాడ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్సెన్స్ లో మనకు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఐడి ప్రూఫ్ మెన్షన్ చేసిన తర్వాత మనకు దానికి అప్రూవల్ వస్తుందండి. యాడ్సెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అయితే యాడ్సెన్స్ లో మన యాడ్స్ రావడానికి ఎలిజిబిలిటీస్ ఏంటంటే మనకు దగ్గర దగ్గర 1000 సబ్స్క్రైబర్ ఉండాలి. ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్ ఉన్న తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ కి యాడ్స్ అనేది యాడ్సెన్స్ లో క్రియేట్ అయింది. ఆ యాడ్స్ వచ్చిన తర్వాత మనకు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మన అకౌంట్. మరి అకౌంట్ లో డైరెక్ట్ పడుతుందా? మరి అలానే కాదండి. మనకు $100 ఎప్పుడైతే మన అకౌంట్ లో పడుతుందో యూఎస్ డాలర్స్ అండి, $100 అంటే దగ్గర దగ్గర మనకి $1 ఈక్వల్ టు 83 రూపీస్ చేంజ్ ఉంది. సో 8,500 అనుకోండి. 8,500 అమౌంట్ మన దాంట్లో ఎప్పుడు జమ అవుతుందో అప్పుడు మన అకౌంట్ లో పడుతుంది. మరి అకౌంట్ నెంబర్ ఎప్పుడు అడుగుతుంది? ఎప్పుడు మనకు సబ్మిట్ చేయాలంటే $10 మినిమం మన $10 ఎప్పుడైతే మన అకౌంట్ లో క్రియేట్ అవుతుందో, అంటే మనం చూసుకుంటే మన యూట్యూబ్ స్టూడియోలో మనం చూస్తే కనిపిస్తుందండి. మనకు మానిటైజేషన్ కాకముందు ఏం చూపిస్తుంది? వ్యూస్ కనిపిస్తాయి. ఓకేనా? ఎన్ని వ్యూస్ వచ్చినాయి కనిపిస్తాయి. అదే విధంగా వాచ్ అవర్స్ ఎంత అని కనిపిస్తాయి. కానీ దీంట్లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని వ్యూస్ ఉంది, ఎంత వాచ్ అవర్స్ ఉంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ ప్లస్ వచ్చిన 28 డేస్ లో ప్లస్ ఎంత అమౌంట్ అనేది మన అకౌంట్ లో క్రియేట్ అనేది కనిపిస్తాయి. ఎస్టిమేటెడ్ అమౌంట్ అని కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తే మనకు బిలో 1000 ఉన్నప్పుడు మనం ఎప్పుడు దాంట్లో జీరోనే చూపిస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు ఒక డిస్ప్లే చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు అన్ని కనిపిస్తుంది కానీ ఇక్కడ అమౌంట్ అనేది జీరో ఉంది. అమౌంట్ జీరో అని మనం ఎప్పుడు వస్తుంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం యాడ్ ఆన్ చేసుకుంటాము. యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు మన వీడియోస్ కి ఏవైతే యాడ్ వస్తుందో అప్పుడు మనకు ఆన్ చేసుకునే పాసిబుల్. మరి బిలో 1000 ఉన్నప్పుడు 500+ ఉన్నప్పుడు ఏం ఎలిజిబుల్ చేసుకోవాలంటే మనము సూపర్ థ్యాంక్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. సూపర్ థ్యాంక్స్ ద్వారా మనకు అంటే ఫ్యాన్స్ క్లబ్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాన్స్ క్లబ్ వాళ్ళు సూపర్ థ్యాంక్స్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు దానికి ₹40, ₹150, ₹100 పెట్టుకుంటే వాళ్ళు మన మీద ఇష్టంతో, మన సబ్స్క్రైబర్స్ మన మీద ఇష్టంతో వాళ్ళు పర్చేస్ చేసుకోవడం ద్వారా ఆ అమౌంట్ మనకు పడుతుంది. దాంట్లో కొంత పర్సెంట్ యూట్యూబ్ అయితే ఇది బాగానే ఉంది. దాంతో పాటు మనకు ఓన్ షాపింగ్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఓన్ షాపింగ్ ప్రమోట్ చేసుకోవడానికి కూడా మనకు షాపింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ అండి, సెకండ్ స్టేజ్ లో అంటే 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే మనకు అమౌంట్ వస్తుంది కదా. దాంతో పాటు మనం యాడ్స్ ఆన్ అవుతాయి. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ అఫిలియేటెడ్ షాపింగ్ అంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో కొన్ని షాపింగ్ ప్రోడక్ట్ మనము ట్యాగ్ ఆన్ చేసుకోవచ్చు మన వీడియోస్ కి.
దాని ద్వారా కూడా మనకు కొంత పర్సెంటేజ్ కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది అండి ముఖ్యంగా వస్తుంది. మరి అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్స్ జరుగుతుంది కదా, షార్ట్స్ లో కూడా మనకు కొంత ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసుకోవచ్చు, మనకి మనీ అనేది వస్తుంది. సో ఇదే అండి ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఏదో టైం పాస్ కి చేద్దామన్న వాళ్ళు కొందరు ఉంటే, కొందరు ఖచ్చితంగా నాకు నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను, ఈ విధంగా ఆర్థికంగా బయటపడాలి, నా సైడ్ ఇన్కమ్ లాగా ఇది యూజ్ అవుతుంది అన్న వాళ్ళు బాగా ఫోకస్ చేసి మంచి మంచి వీడియో చేయాలి, నా డబ్బు రావాలి పెడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఎక్కడ మీరు ఏవైతే మీకు ఏం పెట్టుకున్నా డబ్బు రావాలి, ఆర్థికంగా మీరు కూడా ఎదగాలి అని కోరుకున్నప్పుడు ఏం చేయాలి, మనకు ఆ వీడియోస్ వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మీ వీడియో వైరల్ అవుతుంది, మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతాయి, మీరు కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. సో అదే హోప్తో ఉండండి అండ్ మంచి వీడియోలు క్రియేట్ చేయండి అండ్ మంచిగా సబ్స్క్రైబర్లు పొందండి. అండ్ మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఇంకో విధంగా మీ ఛానల్ కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా అంతకుముందు నా వీడియో ఎలా మానిటైజేషన్ పెట్టానో ఆ వీడియో కూడా చూడండి, చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.